హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ వేతనాల పెంపు టీచర్లకు 21,500, ఆశాలకు 17,500 వరకు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. అలాగే అసెంబ్లీలో కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు చర్చించడం జరిగింది. అవి కూడా మనం వీడియో ఎండింగ్ లోపలైతే తెలుసుకుందాము. చూసేద్దాము. ఇక ఆలస్యం వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రాష్ట్రంలోని మహిళలు మరియు చిన్నారుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్నటువంటి పథకాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే పునాదులని భావిస్తూ ఉన్న ప్రభుత్వం అక్కడ చదువుకునే పిల్లలకు మరియు వారిని పెంచే తల్లిదండ్రులకు అత్యంత నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించడంతో పాటుగా అద్దె భవనాల సమస్యలను తొలగించి ప్రతి కేంద్రానికి సొంత భవనాలను నిర్మించేలాగా భారీ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోందని ఆయన వివరించారు. దశాబ్దాలుగా అంగన్వాడీ వ్యవస్థలో కొనసాగుతున్న అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా భుజాన వేసుకుందని, ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న టీచర్లు మరియు ఆయాలు సమాజానికి అందిస్తున్న అద్వితీయమైనటువంటి సేవలను ప్రభుత్వం గుర్తించిందని, వారి గౌరవాన్ని పెంచేలాగా అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన హృదయపూర్వకంగా తెలిపారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా గడిచిన 20 నెలల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించడంలో పాటు, వారు పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పనిచేసే వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చామని మంత్రి గారు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన సురక్షితమైన త్రాగునీరు మరియు పరిశుభ్రమైన టాయిలెట్ల సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, దీనివల్ల చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మహిళలు మరియు శిశువుల ఆరోగ్యంపై జరిగిన నిర్లక్ష్యాన్ని వీడి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య అసాధారణ రీతిలో తగ్గిందని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పార్థసారథి గారైతే సగర్వంగా ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని, కనీసం టీచర్లకు సకాలంలో జీతాలు చెల్లించలేని వ్యవస్థ, అస్తవ్యస్త పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. సో, ఆనాటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించే భాగంగా టీవీలు, ఆర్వోలు, వాటర్ ప్లాంట్, పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఆట వస్తువులు, విద్య నేర్చుకోవడానికి అవసరమైన చార్టులు వంట చేయడానికి ఇండక్షన్ స్టవ్‌లు మరియు నాణ్యమైన వంట పాత్రలు, ఇలా అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. సో, ఇక సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ, వారికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పించినటువంటి ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి గారు ఈ సందర్భంగా వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు తమ ముందు ఉంచిన 9 ప్రధాన డిమాండ్లలో అత్యధిక శాతం డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం నెరవేర్చిందని, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును ఇది చాటి చెబుతోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అప్పుల ఊబిలోకి నెట్టిందని, వారు చేసిన అప్పులకు ప్రస్తుత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించకుండా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ఆయన సగర్వంగా తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సిబ్బందికి 2 సార్లు వేతనాలు పెంచి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచామని ఆయన వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ముఖ్యంగా త్రాగునీరు మరియు మరుగుదొడ్డి నిర్మాణం కోసం దాదాపు రూ. 90 లక్షల నిధులను వెచ్చించామని మంత్రి పార్థసారథి గారు గణాంకాలతో సహా వివరించారు. గతంలో నామమాత్రంగా ఉన్న జీతాలను పెంచి అంగన్వాడీ సిబ్బందికి సామాజిక భద్రత కల్పించిన ఏకైక ప్రభుత్వం ఇదేనని ఆయన నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంగన్వాడీ వ్యవస్థలో అనుసంధానం చేస్తూ సుమారు రూ. 75 కోట్ల భారీ వ్యయంతో 5G అత్యాధునిక మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58,200 మంది అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదల నమోదు, గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు అందుతున్నటువంటి పౌష్టిక పోషకాహారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడం సాధ్యమవుతుందని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరతాయని, దీనివల్ల అంగన్వాడీ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీ కేంద్రాలను దేశంలోనే ఆదర్శవంతమైన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి గారైతే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇకపోతే గ్రూప్ సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు అందుబాటులోకైతే వస్తాయని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారనమాట. ఇదిలా ఉండగా అసెంబ్లీలో అంగన్వాడీకి సంబంధించినటువంటి కీలక అంశాలు చర్చలోకొచ్చాయి. ఆ అంశాలేంటనే ఇప్పుడు మనము చూసేద్దాము. పొందేందుకు అర్హులండి. అధ్యక్ష మంత్రి గారు చెప్తూ ఈరోజు మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి అని చెప్పారు అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే దానికి లేదండి అని సమాధానం చెప్పారు అధ్యక్ష ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మంత్రి గారి సమాధానం విని చాలా నిరాశ చెందింటారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళకి ఆర్థిక కష్టాలు లేకుంటే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు ఈ రోజు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ సమావేశాలలోన వీళ్ళు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతారని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వాళ్ళకు గౌరవ వేతనం పెంచుతామని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అంగన్వాడీస్ వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసం నిరసనలు తెలియజేశారో అప్పట్లో అన్ని చర్చలు కూడా జరిపి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మీ డిమాండ్స్ నెరవేరుస్తామని ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ధర్నాలు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నాయో గత ప్రభుత్వంలో అప్పుడు వీళ్ళు అక్కడ టెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అనేకమైన హామీలు ఇచ్చారు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు గౌరవ వేతనం పెంచుతాము, మీ డిమాండ్స్ ఏముంటవి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు అడిగేది గొంతమ్మ కోరికలేం కాదు అధ్యక్ష. ఏవైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు పెంచుతామన్నారో వాటినే వాళ్ళు ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు ఏవైతే గత 4 రోజుల నుంచి మహాధర్నా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ డిమాండ్స్ ను వాళ్ళ రైట్స్ ను వాళ్ళు అడిగేటప్పుడు ఎందుకు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఇంత కోపమో నేను అడుగుతున్నాను అధ్యక్ష. మహిళలను కూడా చూడకుండా అధ్యక్ష దారుణంగా వాళ్ళను అరెస్ట్ చేయడం అధ్యక్ష. అది కూడా అధ్యక్ష టెంట్లను కొలాప్స్ చేస్తూ కరెంటు కట్ చేస్తూ వాష్రూమ్స్ వస్తున్నా కూడా వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి వాళ్ళని అరెస్టులు చేయడం మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ ప్రభుత్వం వాళ్ళకి హామీలు ఇచ్చిందో వాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఈ రోజు గత ప్రభుత్వంలో చర్చలు జరిగిన తర్వాత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష, ఆ అగ్రిమెంట్ ను కొనసాగిస్తారా లేదా? అదే విధంగా వాళ్ళ గౌరవ వేతనం 26,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. 26,000 గౌరవ వేతనాన్ని పెంచుతారా? గౌరవ వేతనాన్ని అంతే ఇస్తారా? ఇంకా ఏమైనా చేస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు.
మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రశ్నలు అడిగారు గౌరవ కల్పలత గారు. అధ్యక్ష, నేను సమాధానం చెప్తానండి. ఆవిడ ఎన్ని అడిగారో అన్నిటికీ సమాధానం చెప్తాను. మధ్యలో మీ ప్రాంప్టింగ్ ఎందుకు చెప్పండి. ఈరోజు మహాధర్నా 4 రోజుల నుంచి చేశారు, వాళ్ళకి మీరు పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. 45 రోజులు ధర్నా చేసినప్పుడు పట్టించుకోని మనుషులు ఈరోజు 4 రోజులు ధర్నా గురించి మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, గొంతమ్మ కోరికలు అన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఆ రోజు ఈ కోరికల కోసమే ఈ 10 కోరికలు పెట్టుకొని 45 రోజులు క్రిస్మస్ లేకుండా, న్యూ ఇయర్ లేకుండా, సంక్రాంతి పండుగ లేకుండా రోడ్డు మీద కూర్చొని ఉంటే కనీసం పలకరించినటువంటి ఈ నాయకులు ఈ రోజు ఆ మాట మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, 10 కోరికలు కూడా వాళ్ళు అధ్యక్ష మీ వైపు చూసి మాట్లాడమంటారా, వాళ్ళ వైపు చూసి మాట్లాడమంటారా? నాకు చెప్తే క్లారిటీ, నేను అలాగే మాట్లాడతాను. మరి వెనక నుండి ప్రాంప్టింగ్ అయితే ఇప్పుడు ఆ ఇంటి వైపు చూసి మాట్లాడలేమో నాకు తెలియదు కదా. మీరు పట్టించగలరా? ఓకే, ఈరోజు అధ్యక్ష గొంతమ్మ కోరికలు అన్నారు అధ్యక్ష, గౌరవ సభ్యులు గొంతమ్మ కోరిక అన్నారు. ఈ గొంతమ్మ కోరికలను ఏవైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజు 10 కోరికలతో వాళ్ళు ఒక కాగితం ఇచ్చారు అధ్యక్ష, డిమాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి మేమేదో అగ్రిమెంట్ చేసామన్నారు. ఆ అగ్రిమెంట్ ఏమంటే ఇవ్వండి, ఏమి అగ్రిమెంట్ చేశారో మాకు ఒకసారి చూపించండి. హామీలు ఏమి ఇచ్చారో అవి చూపించండి. మీరు వాళ్ళు 40 రోజులు బయట ఉంటే కనీసం పలకరించలేదు. కనీసం మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా బట్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయన బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు అధ్యక్ష, అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ మా మీద నమ్మకం ఉంచి 10 కోరికలు కోరితే 9 కోరికలు నెరవేర్చామని గర్వంగా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, జీతం గురించి చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు. జీతం పెంచింది గత 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. మళ్ళీ వాళ్ళకి పెంచాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. దాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పే, నేను లేదు అని చెప్పలేదు. గౌరవ సభ్యులు విన్నారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. అలాగే గౌరవ వేతనం ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని అలాగా లాగలేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి సెలవులు కూడా, ఎందుకంటే 180 రోజులు వేతనాలతో కూడినటువంటి ప్రసూతి సెలవులు ఇస్తూ 20 రోజులు వార్షిక సెలవులు ఇస్తూ ప్రతి సంవత్సరం 15 రోజులు వాళ్ళకి సెలవులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మే నెలలో. అలాగే అవార్డులు కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలాగే సేవలకు గుర్తింపుగా జాతీయ అలాగే రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నాం. 50,000 రూపాయల అవార్డు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి చాలా కోరికలు 10 డిమాండ్స్, ఎందుకంటే గౌరవ సభ్యులు అడిగారు 10 డిమాండ్స్ కూడా చెప్తాను అధ్యక్ష. వాళ్ళకి కావలసిన లాస్ట్ టైం 4G ఫోన్స్ అని వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన 2 రోజుల్లో వాళ్ళు పని చేయకపోతే తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వాలకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అధ్యక్ష. ఈ రోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష. 1,30,000 ఫోన్లు ఇస్తే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు అధ్యక్ష. 5G ఫోన్స్ 75 కోట్లతో ఈ రోజు ఇస్తే అందరూ చక్కగా వాడుకోవడం జరుగుతుంది. అలాగే చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. గ్రాడ్యుటీ వాళ్ళ కళ అధ్యక్ష, అది ఆ గ్రాడ్యుటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పెడితే గ్రాడ్యుటీ కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం 600 మంది ఖచ్చితంగా రిటైర్మెంట్ లో ఉన్నారు అధ్యక్ష. 1,25,000 మందిలో 600 మంది ఈ సంవత్సరం రిటైర్ అవుతారు. వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేటీతో గౌరవంగా పంపిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇన్సూరెన్స్, వాళ్ళకు ప్రమాదం జరిగితే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది ఇంతవరకు 3 కోట్లు చెల్లించడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళకి గ్యాస్ స్టవ్లతో ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళకి కరెంట్ స్టవ్లు కూడా ఇచ్చాం అధ్యక్ష. అవి 141 కోట్లతో మొత్తం అన్ని సెంటర్స్ కి 55,740 సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ప్రతి సంవత్సరం 2 యూనిఫామ్స్ వాళ్ళకి 10 కోట్లతో అవి కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ 15 యాప్లు ఉన్నాయి అధ్యక్ష అంగన్వాడీస్కి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ 15 యాప్లని ఒక యాప్గా చేసి వాళ్ళకి ఈ సంవత్సరంలోనే 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చి ఒకే యాప్ను వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టి, ఎందుకంటే చాలా మంది అంగన్వాడీ వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్ళట్లేదు, ఫుడ్ ఇవ్వట్లేదు అని గత టైంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే అలాంటి ఇబ్బందులు ఎక్కడో లక్షలో ఒకరు చేసినా అది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫేషియల్ యాప్ పెట్టాం. అందరికీ సక్రమమైన సమయంలో ఫుడ్ అందుతుంది అధ్యక్ష. అందరూ కరెక్ట్ టైంకి ఆ అంగన్వాడీ సెంటర్స్ తీస్తున్నారు. అంగన్వాడీ పిల్లలందరినీ కూడా కన్న తల్లిలో వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా ప్రభుత్వం భద్రతతో బాధ్యతతో చూసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పారు, ఎందుకంటే ఆవిడ కూడా కొంచెం అనుమానంగానే చెప్పారులేండి, పాపం ధాటిగా చెప్పలేకపోయారు. ఎందుకంటే చేసిన తప్పులు మనం డైరెక్ట్ గా కరెక్ట్ గా చెప్పలేం. ఎందుకనంటే అంగన్వాడీస్ లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్పాం. లాస్ట్ టైం అరెస్ట్లు అంటే ఎంత దారుణంగా ఉన్నాయో మీరు చూసారు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ ఒక టాయిలెట్ లేదు, ఒక వాటర్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఈ రోజు అన్ని సెంటర్స్ కి టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని సెంటర్స్ కి వాటర్ ఇస్తున్నాం. అన్ని సెంటర్స్ లో కూడా విద్యార్థులకి ముస్తాబ్ అనే కార్యక్రమంలో వాళ్ళు క్షేమంగా ఉండాలి, చక్కగా తయారై రావాలని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళంతా నీట్ గా ఉంచుతున్నాం అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్లకి లాస్ట్ టైం 40 రోజులు వాళ్ళు ధర్నా చేసేటప్పుడు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి సచివాలయం సిబ్బందిని దూర్చి వాళ్ళని పక్కన నెట్టి వీళ్ళు చెప్పించారు అధ్యక్ష. వీళ్ళు మన అంగన్వాడీ వాళ్ళ గురించి పాపం అని మాట్లాడడం తప్పు అధ్యక్ష. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే అంటే బాగోదు అధ్యక్ష. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు గుమ్మడికాయ, నేనున్నప్పుడే గుమ్మడికాయ, నువ్వు ఉన్నప్పుడు గుమ్మడికాయ, నేనున్నప్పుడు అది ఆవగింజ అంటే ఎలాగవద్దు అధ్యక్ష, ఎప్పుడు ఒకటే ఉంటుంది. అలాగే అంగన్వాడీ సెంటర్స్ లో ధర్నా చేస్తున్న ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి అరెస్ట్ చేసి కేసులు పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టలేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి కోరికల్లో 10 కోరికల్లో 9 కోరికలు తీర్చడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత కూడా వాళ్ళని క్షేమంగా